కార్మికుల సొంతిల్లు అమలు పోరాటంలో కార్మిక సంఘాలు కలిసి రావాలని ఈ నెల 11, 12 తేదీల్లో జరుగు బ్యాలెట్ ఉద్యమంలో పాల్గొనండని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. జీడీ11 ఇంక్లైన్ గనిలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సొంతిల్లు అమలు కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి సిఐటియు పోరాటం నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. అందులో భాగంగానే ఈ నెల 11, 12 తేదీల్లో కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం బ్యాలెట్ ఉద్యమం చేపట్టామని, ఈ ఉద్యమంలో కార్మిక సంఘాలు కలిసి రావాలని, కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకు సొంతిల్లు అమలుపై వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకునే పరిస్థితులు కనబడుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా సొంతిల్లు సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని కార్మిక సంఘాలు కలిసి వస్తే సాధ్యమవుతుందన్నారు. అనేక సమస్యల మీద కార్మికుల హక్కుల రక్షణ కోసం ఐక్యంగా పోరాడిన చరిత్ర సింగరేణి కార్మిక సంఘాలకు ఉందని, సొంతిల్లు సాధన కోసం ఆ రకమైన పోరాటం నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, కార్మిక సంఘాలన్నీ కలిసి వస్తే కార్మికుల చిరకాల కోరిక సొంతిల్లు సాధ్యమై తీరుతుందని, ఆ పేరు క్రెడిట్ మాకే రావాల్సిన అవసరం ఏమీ లేదని, కార్మికులకు సొంతిల్లు సాధ్యమైతే చాలని కార్మిక సంఘాలకు తెలిపారు. ఇక్కడ పెట్టనీయకపోతే లొల్లైతే కావచ్చు, ఆఖరికి మీ సైకిల్ చెట్టు మీద ఒకటి పెడతా, గేట్ కాడ ఒకటి పెడతా, డబ్బాలు 2 ఉంటాయి. కార్మికు చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. ఫలానా దానికి ఓటేయని కూడా మేము చెప్పాం. మీ ఇష్టం వచ్చానికి వచ్చి డబ్బులేదు. మీరు ఇచ్చిన దాని తీర్పును బట్టి నేను మళ్ళీ 15 తారీఖున 3 రోజులకి నిర్ణయం తీసుకుంటా. మళ్ళీ ఈ డిమాండ్లు పెట్టుకొని చైర్మన్ మెయిన్ డైరెక్టర్కి కార్మిక సంతకాలు పట్టుకొని పోయి అందరికి మెమోరాండం ఇద్దామని నిర్ణయం చేసుకున్నా. దాంట్లో అందరూ కూడా సంతకాల సేకరణలో కూడా మెమోరాండం ఇస్తున్న తర్వాత ఒక్కరోజు గ్యాప్లో చాలా సంతకాలు చేయండి దాని మీద. ఇవన్నీ పట్టుకొని పోయి అడుగుదాం, ఇక కొట్లాడదాం. యుద్ధానికి వచ్చి కత్తి పట్టుకుపోయాక వెనక పోయిన చంపుతాం, ముందు పోయిన చస్తాం. చవటానికే రెడీగా ఉన్నాం. అందుకని ఇవన్నిట్లో మీరు అందరూ భాగస్వాములు అనుకోవడం ఎన్నికల కార్మికులందరినీ. నాకు అన్ని మీటింగ్లు పెట్టే ఛాన్స్ కూడా లేదు. మీరే 10 మంది కానీ మీ కాలనీలో చెప్పుర్రి, మీ బాయిలో చెప్పుండ్రి. ఇదేమో జిమ్మిక్లో 20 ఓట్లే ఉండే, 2 ఓట్లు ఉంటాయి. క్వార్టర్ తెలుస్తుంది, ఇల్లు తెలుస్తుంది. ఏది మంచిగుంటుందో ఏది మంచి లేదో మీరు నిర్ణయం చేసుకోండి. క్వార్టరే మంచిగా ఉండదు, క్వార్టర్లే ఉంటామంటే క్వార్టర్కే ఓటేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఓటు మాత్రం వేయండి. అందుకని ఇంతకన్నా సమయం ఎక్కువ తీసుకోను. ఈ నైతికతకి మీకు మీ మీద ఆధారపడి ఉంది. ఏతే ఒక తిరగా, ఏకపోతే ఒక తిరగా. ఏతేనేమో గట్టిగా తీసుకొని నిర్ణయం తీసుకొని నిలబడతాం, ఏకపోతే తప్పైందని ముక్కు రాసి ఇంట్లో పడుకుంటాం. అంతకని ఇంకేముంది. అందుకని కార్మికులందరూ పేరున విజ్ఞప్తి చేస్తున్నాయి. నేను బాగా జోలికి పోవట్లే, కంపెనీ హక్కుల కోసం జోలికి పోలే, లెవెలింగ్ ఇష్యూస్ వరకు జోలికి పోలే. ఇప్పుడు తక్షణం మాకు డబ్బులు వచ్చే 2 నెలలు ఇవి. మన అందరికి రైతుకు పంట వచ్చే ఎట్లా వస్తుందో కార్మికులకు జీతాలు వచ్చే రోజులు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మేదరి సారయ్య, తోట నరహరిరావు, ఆసర మహేష్, జిల్లా గజేంద్ర, ఆనబోయిన శంకరయ్య, జంగాపెల్లి మల్లేష్, నవీన్ కుమార్, మహేందర్ రాజు, మునుకుంట్ల రామన్న, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.